నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పట్లాగే ఈ ఆదివారం కూడా మీ ముందుకు వచ్చేసింది ప్రైమ్ 9 ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమంతో. ఈనాటి కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస శర్మ గారు ఆస్థాన సిద్ధాంతి శ్రీ 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 దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ ఇంద్రకీలాద్రి వారు మనతో ఈనాడు ఈ స్టూడియోలో మనతో విచ్చేసి ఉన్నారు. ఈనాడు ప్రత్యేక అతిథిగా ఈనాటి కార్యక్రమంలో ధర్మ సందేహాల్లో ప్రత్యేకమైన కార్యక్రమం, ప్రత్యేకమైన అంశాలు. నార్మల్గా ఏంటంటే రెగ్యులర్గా ధర్మ సందేహాలు అంటే ఏంటంటే పూజ ఎలా చేయాలి, అలాగే ఏంటంటే దేవుడికి దీపం ఎలా పెట్టాలి, ఏ దిక్కులో దీపం పెడితే మంచిది అనేది నార్మల్గా మనం అందరం ఎక్కడో ఒకడ ఏదో చూస్తూనే ఉంటాం. కానీ అలాగనే కాదు, ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలి, అలాగే ఏంటంటే ధర్మ సూత్రాలు ఎలా ఉంటాయి, అలాగే ఏంటంటే మానవ జీవితానికి ధర్మం ఆచరణ ఎలా ఉండాలి, అలాగే ఏంటంటే రకరకాలు గురుశుక్రమౌఢ్యం అంటే మనం వినే ఉంటాం, అలాగే ఏంటంటే త్రివిధ కాల వివరణలు. మరి ఇలాంటి అత్యంత ఆసక్తికరమైన అంశాలతో మరి ధర్మ సందేహాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం మీ ముందుకు మేము వస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఆదివారం ఉదయం 9:30 ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మీరందరూ వీక్షించాలని కోరుకుంటూ శ్రీనివాస శర్మ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి ప్రైమ్ 9 స్టూడియోకి వచ్చినందుకు. సార్ ఆస్థాన సిద్ధాంతి శ్రీ 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 దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ ఇంద్రకీలాద్రి విజయవాడ. అమ్మ దయతో సార్ ఏంటంటే మనకి ధర్మ సందేహాల కార్యక్రమం మీద సవివరణ ఇస్తారు ఇప్పుడు. సార్ ఈరోజు ప్రత్యేకంగా ధర్మం ఆచరణ అనేది ఈ కలియుగంలో చాలా అవసరం సార్, చాలా అవసరం. అవునండి, తప్పనిసరిగా. ఎందుకంటే కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది అంటూ ఉంటారేమో, కానీ అది ఏది ఏమైనా ఏంటంటే మంచి పదంలో నడవాలి అంటే, ధర్మబద్ధంగా నడవాలి అంటే అసలు ధర్మం ఏంటి, ధర్మ సూత్రాలు అంటే ఏంటి అనేది తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈనాడు ఉన్న యువత కూడా తప్పనిసరిగా ధర్మ సూత్రాలు, ధర్మ ఆచరణ అనేది కూడా తెలుసుకోవడం అనేది చాలా 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 అవసరం అని అనిపిస్తున్న ప్రస్తుత కాలంలో. అసలు సార్ ధర్మం అంటే ఏంటి, ధర్మ సూత్రాలు అనేవి ఎలా ఉంటాయి, వాటి ఆచరణ ఎలా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. నియంత్రితా హి ధర్మేణ సృష్టి నియత మార్గగా ధర్మసూత్ర నిబద్ధ హి శస్యతే జీవితం నృణాం. అంటే ప్రకృతి అంతా కూడా ధర్మాన్ని మీద నియతమైనటువంటి మార్గంన వర్ధిల్లుచూ ఉన్నది మనకు ప్రకృతి. మనందరికీ ఇది చూస్తూనే ఉన్నాం, ప్రకృతి ఏ విధంగా ధర్మబద్ధంగా నియమితంగా నడుస్తూ ఉన్నది అనేటటువంటిది చూసుకున్నట్లయితే ఋతుచక్రము, కాలగతులు తప్పక, అంటే వర్షాకాలంలో వర్షాలు, వేసవి కాలంలో ఉష్ణము, ఎండ ఏ విధంగా అయితే ఉంటుందో, ఋతువులు, వసంత ఋతువు, శిశిర ఋతువు, ఈ విధంగా ఋతువులు అవి ధర్మం ప్రకారం ఏ విధంగా అయితే నడుస్తూ ఉన్నాయో వీటిని చూసి మనం తెలుసుకోవాల్సినటువంటి ఉన్నాయి. మనకు అనుభవం తెలుస్తూనే ఉంది. ఋతువునా మధ్యమాన సూర్యచంద్రగ్రహ నక్షత్రాదులన్నీ కూడా, ఈ తారలన్నీ కూడా గ్రహం తప్పనిసరిగా ధర్మబద్ధాన్ని నియమబద్ధంగా నడుస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు ఉదయం అయిందంటే ప్రతిరోజు సూర్యోదయం 5 నిమిషాలు 10 నిమిషాలు తేడాతో అదే సమయానికి ఉదయిస్తూ ఉంటాడు, సాయంత్రానికి అస్తమిస్తూ ఉంటాడు. అవి మార్పే ఉండదు. అది సంవత్సరం పూర్తయి వచ్చేసరికల్లా మళ్ళీ అదే ప్రకారంగానే నడుస్తూ ఉంటారు, అందులో ఎటువంటి మార్పు ఉండదు. సూర్యోదయం, సూర్యాస్తమయాలు. అట్లానే గ్రహాలు కూడా సూర్యుడు ఒక రౌండ్ వేసి ప్రతి రాశిలో నెలకోసారి తిరిగి 12 నెలలు పూర్తయ్యేసరికల్లా తిరిగి మళ్ళీ అదే రోజుకి కొన్ని గంటల తేడాతో మళ్ళీ సంవత్సరం పూర్తయ్యేసరికల్లా యథాప్రకారంగా తన యొక్క మళ్ళీ అదే రాశి, మొదటి రాశిలోకి ప్రవేశించటం. ఇవి వాటి ధర్మాన్ని అవి ఏ విధంగా అయితే నడుస్తూ ఉన్నాయో అదే విధంగా మానవుడు కూడా ఆచరించాల్సినటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రకృతిలో పూసేటటువంటి ప్రతి వృక్షము, చెట్లు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, పుష్పాలు కానివ్వండి, అవి ఇచ్చేటువంటి ఫలములు కానివ్వండి, ఇవన్నీ కూడా వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఎవరైనా ఎవరి ధర్మాన్ని గనక వారు నిర్వర్తిస్తూ ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వారికి దరి చేరవు కూడా. అట్లనే సీతాఫలం ఉంది, ఎండాకాలంలో సీతాఫలం కావాలంటే రాదు, దాని ధర్మము అది ఏ కాలంలో ఆ సీతాఫలము
వర్ణిస్తుందో అప్పుడు మాత్రమే లభ్యమవుతాయి. ఎస్, సరే ఇప్పుడు వస్తున్నాయి హైబ్రిడ్ అని, అది వేరే విషయం అది అండి. వేరే విషయం. అది ప్రేరణతో అంటే రావటమే కానీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో దానంతన దాని ధర్మంతో రావట్లా. అవును, వృద్ధ- మనము దాన్ని ప్రేరణ చేస్తున్నాం, తప్పుదారిని పట్టిస్తున్నట్లు లెక్క. ఎస్, ఎస్. అంతేగాని ధర్మంగా అయితే అవి ఏవి ఏ సమయంలో ఏ ఏ కాలాల్లో ఏ ఏ పుష్పాలు రావాలో, ఏ ఏ కాలంలో ఏ ఏ ఫలాలు ఏ ఏ పత్రాలు, అవి మాత్రమే అవి ధర్మప్రదంగా వాటి యొక్క నియమబద్ధమైనటువంటి ఒక ఆచరణని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాయి. అందుకని ప్రకృతిని చూసి మానవుడు నేర్చుకోవాలి. ఓకే. ప్రకృతి నుంచి ఈ ప్రకృతి జగత్ మొత్తానికి కూడా గురువు అంటాడు. ఎందుకని అవి ఏ విధంగా అయితే ఆచరిస్తున్నా దాని నుంచి మనకి అనుసరిస్తున్నాం కనుక ఓకే. అది ప్రకృతిని జగద్గురువు అని కూడా అనొచ్చు. మానవుడు కూడా నిత్య జీవితంలో ఒక క్రమబద్ధమైనటువంటి ధర్మాన్ని గనక ఆచరించకపోయినట్లయితే సంఘములో ఇబ్బందులు ఏర్పడతాయి. సంఘము 10 మంది కలిస్తే మనం సంఘము అంటాం, సంఘం అంట. అవును. సంఘం అంటాం. అదేవిధంగా కుటుంబాన్ని కూడా ఒక చిన్న సంఘము అని చిన్న అనవచ్చు, సంఘం అనే అనుకోవచ్చు. అవును. ఎందుకు అంటే ఉమ్. కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు, అన్నలు, తమ్ముళ్ళు, సోదరులు వీళ్ళందరూ కలిసి ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఉమ్. సంఘంలో ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఇది ఒక చిన్న సంఘంగా గనక మనకు భావించుకున్నట్లయితే ఇవాళ రోజుల్లో చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం. తండ్రికి అన్నం పెట్టినటువంటి కొడుకులను చూస్తున్నాం. అవునండి. అట్లానే తండ్రి కూడా కొడుకులు ఎందో సరైనటువంటి ప్రవర్తన కలిగి ఉండకపోవటము చూస్తున్నాం. అవును, రెండూ అవును. చూస్తూ భేదభావం కలిగి ఉండటం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే కారణం ధర్మబద్ధమైనటువంటి నియమబద్ధమైనటువంటి ధర్మ సూత్రాన్ని వీళ్ళు ఆచరించకపోవటమే ఇలా జరుగుతూ ఉన్నాయి. విస్మరించడం వల్ల అలా జరుగుతుంది. విస్మరించటం వల్ల అవి తాత్కాలికంగా కొంచెం మనం చేయటానికి కష్టం అనిపిస్తుందేమో కానీ వాటి వల్ల అనంతమైనటువంటి సుఖము, మోక్షము అన్నీ ఉన్నాయి. ఓకే. కలియుగంలో ఎవరైతే ధర్మబద్ధంగా నియమబద్ధమైనటువంటి దాన్ని ఆచరిస్తారో వారికే అన్ని మోక్షము అన్నీ ప్రాప్తిస్తూ ఉంటాయి. ఇది చాలా ముఖ్యం. అంటే సంఘంలో, సమాజంలో గౌరవాలు పెరుగుతాయి, విలువలు పెరుగుతాయి. అంతేకాకుండా వీటి వల్ల చాలా విశేషమైనటువంటి మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కుటుంబ వ్యవస్థలో తండ్రికి ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి, తల్లికి ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి, ధర్మాలు ఏమిటి, పుత్రుడిగా వాడి ధర్మములు ఏమిటి, ఇవన్నీ మనకి శృతి స్మృతుల్లో బాగా చక్కగా చెప్పబడ్డాయి. వాస్తవంగా స్మృతులు చక్కగా చెప్పబడ్డాయి. దాన్ని మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం, దీనిని గనక సక్రమంగా గనక పెడద్రోవన పెట్టకుండా ఆచరించినట్లయితే ఆ కుటుంబము ఎప్పటికీ చిన్నాభిన్నము కాదు. ఓకే. ఇప్పుడు తాత్కాలికంగా ఆ తండ్రి చెప్పిందో ఆ తల్లి చెప్పినటువంటిదో మనం కొన్ని విస్మరిస్తాం. అవునండి. విస్మరించినప్పుడు నేను మా నాన్న చెప్తేనే నేను ఈ పని చేయనన్నాను, చేయనంత మాత్రం నాకేం జరగలేదే, నేను బాగానే ఉన్నాను కదా అనేటటువంటి భావన ఏర్పడుతుంది. కానీ వాడికి దాని యొక్క ప్రభావం అప్పుడే ఉండదు. ఓకే. ఒక సంవత్సరమో 4 ఏళ్ళ తర్వాతనో కొంతకాలం తర్వాత వాడికి పుత్రుడు కన్నప్పుడు వాడు ఎదురు తిరిగి తండ్రితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. మళ్ళీ అదే సిద్ధాంత దగ్గరికి వచ్చాడు, పిల్లవాడు నా మాట వింటలేదండి, మరి ఏం చేయాలి, వాడిని ఎలా అంటే ఏం పూజలు చేయాలండి, ఏం శాంతి చేయాలండి. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఏమి శాంతి చేసినా, ఎటువంటి పూజలు చేసినా నువ్వు ధర్మబద్ధంగా ఆచరించిన దానికి ఇవేవి ప్రయోజనం ఉండదు. ధర్మబద్ధంగా మనం ఆచరిస్తూ ఎక్కడైనా చిన్న లోపాలుంటే దాన్ని సవరించుకోవడానికి మనం శాంతులు పూజలు చేసుకొని అవి కొంతమందికి ఫలితాన్ని ఇస్తాయి. అందుకని చాలా కుటుంబాల్లో పిల్లలు సత్ప్రవర్తన కలిగి ఉండకుండా పోవటానికి కారణాలు ఇవన్నీ కూడా ధర్మసూత్రాన్ని ఆచరించకపోవటం. అయితే గురుగారు, అంటే ధర్మబద్ధంగా ఆచరించడం ముందర కొంత ఇబ్బందులు అయితే ఉండొచ్చు, కానీ ధర్మబద్ధం చేయడం వల్లనే అల్టిమేట్గా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సంఘంలో గౌరవం ఉంటుంది, అన్ని రకాలుగా. ముందు సంఘం పాడైపోదు. ఓకే. ఇది ఒక చిన్న సంఘంలో నుంచి ఒక చెడు బయలుదేరింది, ధర్మబద్ధం కానివాడు ఏం చేస్తాడు, సంఘంలో కూడా అలాంటిదినే ప్రేరణ చేస్తాడు. దానివల్ల సంఘం
సర్వ ప్రజానికంలో కూడా సంఘంలో అన్ని కూడా తప్పుదారిన పట్టడం, తప్పుదారిన బట్టి సంఘం కూడా విచ్ఛిన్నం కావటం, ఒకడంటే ఒకడికి దేశం పెరగటం, కల్ముషాలు, అవునండి, లేనిపోని శత్రుత్వాలు, చిన్న మాటకి పెద్ద మాటకి అయినదానికి కానిదానికి విభేదాలు తెచ్చుకోవటం, వైషమ్యాలు ఇవన్నీ పెరిగి యుద్ధానికి రకరకాలైనటువంటి వాటికి జరిగింది. ఈ రోజున జరుగుతున్నటువంటివి ఈ కలియుగంలో మనకి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ధర్మబద్ధంగా ఆచరించకపోవటము చేతనే ఇటువంటివన్నీ జరుగుతుందని చెప్పుకోవచ్చు 100 ఓకే సార్. అందుకనే ధర్మేణ రక్షితో నైవ స్వపథా వతే బుధః లక్ష్యం స్వకం సుఖం యాతి సూత్రబద్ధ పటో యథా. అంటే అసలు ధర్మం అనగానేమి, ఆ ధర్మం యొక్క స్వరూపం ఏంటి కనుక మనం చెప్పుకోదలుచుకున్నాను, మాట్లాడుకోదలుచుకున్నట్లయితే మానవుడి సంఘజీవంలో సరైనటువంటి మార్గం నడిపించకపోవటం చేత ఇది జరుగుతుంది అంటాం. అంటే ఎలా? సూత్రం అంటే గాలిపటం ఉంది, ఓకే, అవును. ఆ గాలిపటాన్ని సూత్రంతో లేకుండా కనుక మనం గాలిపటం ఎగరవేస్తే వాయువేగంతో వచ్చేటటువంటి గాలిని అది చిన్న గాలికి కూడా అట్లా ఎగరవేయగానే వెంటనే కింద పడిపోతుంది. సూత్రం సరిగా ఉందనుకోండి, ఎంత ఈదురుగాలి వచ్చినా గాలి పెరుగుతున్న కొద్దీ దాని యొక్క వేగము స్థాయి పెరుగుతుందే కానీ పైకే వెళ్తుంది కానీ కిందకి దిగదు, ఎప్పుడు దిగదు. అవును సార్, దిగదు. దీనికి కారణం ఏంటంటే దానికి ఒక సూత్రం ఉంది, అదే ధర్మసూత్రం. మానవుడు కూడా ధర్మసూత్రాన్ని కనుక ఆచరించినట్లయితే గాలిపటం ఏ విధంగా సూత్రంతో తయారు చేసినటువంటి గాలిపటము గాలి వేగం వస్తున్న కొద్దీ అది పైకి స్థాయి పెరుగుతూనే ఉంది కానీ తగ్గకుండా ఉంటుందో, మానవుడు కూడా అదే విధంగా ఉంటాడు. సంఘంలో కీర్తి, పేరు, ప్రతిష్టలు జరుగుతుంది. ఇది ధర్మం, ఇది చెప్పబడుతూ ఉంది మనకు. మహాభారతంలోనే చెప్పబడింది, ధారణా ధర్మ ఇత్యాహు ధర్మో ధారయతే ప్రజాహ అని మనకు మహాభారతంలో చెప్పబడింది. కాబట్టి మానవుడు సంఘజీవిలో సరైనటువంటి మార్గాన్ని నడిపించే ధర్మసూత్రము ఇది. కాబట్టి సంఘానికి మర్యాదలు, ధర్మాన్ని కాపాడటం అనేటువంటిది పాటించబడకపోవటం చేత సంఘం విచ్ఛిన్నమవుతుంది, మనం ఇందా నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి దాన్ని ఆచరించమంటాడు. మరి సార్, ప్రకృతి నుంచి తీర్చుకోవాల్సిన ధర్మసూత్రాలు ఏంటి? ప్రకృతి నుంచి మనం చూసుకోవాల్సింది అవి ఏ ఋతువుల్లో ఫలించవలసినటువంటి పుష్పాదులు కానీ, ఫలాలు కానీ, పత్రములు కానీ అవి మనకి ఇస్తూ ఉన్నాయో, అవి ఆ విధంగా వృక్షములే, నోరు లేనటువంటివి, అవే ప్రాణం ఉన్నది కానీ నోరు లేదు వాటికి. అయినా వాటి ధర్మాన్ని అవి ఆచరిస్తున్నాయి. వాటికి నీరు పోసినా, మనము మానవగా మనం వాటికి సేవ చేసినా, చెయ్యకపోయినా, అవి మనం పోసినా, నీరు పొయ్యకపోయినా కూడా వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. దానికి కష్టం కలిగినా, అతి ఎండ కలిగినా, అతి వర్షం పడ్డా, ఇన్ని కాయకపోయినా పండ్లు ఇన్నైనా కాస్తాయి. సరైన కాలంలో వాటికి కావాల్సిన ఆహారం అందకపోయినా కూడా నాకు ఇది తక్కువైందే, ఇది లోపం జరిగిందే అని వాటి ధర్మాన్ని అవి విస్మరించాలి. కాబట్టి ఇక్కడ కూడా మనము కూడా తక్కువైందనో, ఈ పూట నాకు ఈ పని చేయలేదనో, చేయలేనంత మాత్రం మనము ధర్మాన్ని తప్పకూడదు. కుటుంబం అలాగే గౌరవానికి వారి గౌరవంగా భంగం కలిగించకూడదు. అది అందుకని అట్లానే వృక్షములను చూసి ఎందుకు నేర్చుకోవాలి అంటే, మనం ఎవరూ నీరు పోయట్లేదు. ఒక ఇత్తనం పడింది, అక్కడ మొక్క మొలిచింది, అదే ఇస్తుంది. ఈ సంవత్సరం వర్షాలు లేవు అనుకుందాం, వర్షాలు లేకపోయినా అది ఇన్ని పూలు పూసేది, ఇన్ని కాయలు కాసేది, ఇన్నే కాసేది, ఇన్నైనా కానీ అది కూడా కాయకుండా మానుకోవాలి కదా. కానీ తన ధర్మాన్ని శక్తి మేరకు తన ధర్మాన్ని అది నిర్వర్తిస్తుంది. అందువల్ల మానవుడు తప్పనిసరిగా ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైంది. ప్రకృతి జగద్గురు అని చెప్పవచ్చు. తప్పనిసరిగా గురుగారు. మరి మీరు చెప్పినట్టుగా ప్రకృతి జగద్గురు. అందువల్ల ఏంటంటే ఋతువులు కూడా అండి, ఇంత చేసినా ఏం చేసినా తప్పనిసరిగా వాళ్ళు ఏంటంటే ఆ ఋతువులు ఎంత చేయాలో అంత తప్పనిసరిగా ఆ ఋతు ధర్మాన్ని తప్పనిసరిగా ఆచరిస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే ధర్మాన్ని ఆచరించడం సదా శ్రేయస్కరం అనేది మీరు రైట్ సార్. మరి అంటే ఈ ధర్మబద్ధమైన ఆచరణ చేయాలంటే క్రమశిక్షణ కూడా చాలా అవసరం అని అనిపిస్తుంది. తప్పనిసరిగా చాలా అవసరము మనకి. అందుకే కుటుంబాన్ని చిన్న సంఘంగా తీసుకోమని ఇందా నుంచి మనం చెప్పుకుంటున్నాం కూడా. తల్లిదండ్రులు ఏది చెప్తారో దాన్ని ఆచరించడం. ఒక ఉదాహరణకి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొట్టాడు, ఒక వ్యక్తి
కారణం తర్వాత తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొట్టాడు. ఇంకొక వ్యక్తి తిరిగి కొట్టిన వ్యక్తిని మళ్ళీ కొట్టబోతూ ఉన్నాడు. ఆ కొట్టబోయే వ్యక్తిని మీలాంటి మంచివారు నాయన కొట్టొద్దు, నాయన ఆపను, వాడు నన్ను కొట్టాడు అయినా సరే నువ్వు కొట్టవద్దు అని చెప్తాడు. దానికి కారణం అది వినాలి. ఎవరైతే వింటారో వాడినే జ్ఞాని అంటాం. అందుకే గురువు కావాలి అంటాం. ఎందుకు కావాలయ్యా అంటే వాడు కొట్టాడు బాగానే ఉంది, వాడి కొట్టిన దానికి ఫలితం రేపు అనుభవిస్తాడు. అవును, టైం తర్వాత ఉంది. నువ్వు కొట్టి మళ్ళీ నువ్వు అనుభవించవద్దు, నువ్వు అనుభవించవద్దు. కాబట్టి వాడు కొట్టాడు కాబట్టి వాడు చెడ్డవాడే, నీతి తప్పాడు, నువ్వు ధర్మంగా ఉండు. ధర్మం అంటే ఏంది? నువ్వు తిరిగి కొట్టకో. ఈ రోజు నువ్వు ఇబ్బంది పడినా తప్పనిసరిగా ఏంటంటే నేను ధర్మం నిన్ను రక్షిస్తుంది. అది ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మం తప్పనిసరిగా నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ఆ ధర్మాన్ని గనక నువ్వు ఆచరించినట్లయితే తప్పనిసరిగా నీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అది ఆవేశంలో కొట్టినా సరే ఏంటంటే తప్పనిసరిగా అంటే నువ్వు ధర్మాన్ని తప్పదు. అది అంటే దీని వెనక అది ఉంది. ఈరోజు తనకి బలం ఉందని చెప్పేసి అని కొట్టడం చేత రేపు ఉదయం అదే చెయ్యి పని చేయకపోవచ్చు, ఇంకొక ఇబ్బంది రావచ్చు అతనికి. ఆ రోజు నువ్వు ఇలా ఉంటావు, అతను ఇలా ఉంటాడు, అలా ఉంటాడు. అవును అవును. కాబట్టి దాన్ని పాపకర్మలు చేయటానికి మనంతట మనముగా చేయటానికి ఇష్టపడవద్దు. ఎదుటివాడు మనల్ని చేసినా కూడా దాన్ని కొట్టిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురాలేడు. అంతే కదండి. నీకు ఆ నొప్పి నువ్వు తిరిగి వాడిని కొట్టినందు వల్ల నీకు నొప్పి తగ్గుతుందా? లేదు లేదు. లేదు. లేనప్పుడు ప్రయోజనం ఏమిటి? అవును అవును. నీకు నష్టం పోడదు కదా. అవునండి, నష్టం పోడదు కదా. కాబట్టి నువ్వు పడ్డ బాధ, ఈ నష్టం, ఈ దుఃఖం అనేటటువంటిది నువ్వు భరించటం వల్ల ఇదే ధర్మం. రేపు నీకు అది ఉన్నత స్థితిని చేకూరుస్తుంది. తాత్కాలికంగా ఏంటంటే ఈ బాధను భరించినంతట్లో కూడా తర్వాత రోజుల్లో ఇది ఉన్నత స్థితికి తప్పనిసరిగా ఇది ఆచరించాలి. ఇవన్నీ కూడా కుటుంబంలో అనేటువంటి ధర్మ సూత్రాలను బట్టి స్వధర్మం ఏదైతే మనం ఆచరిస్తున్నాం, మన కుటుంబంలో వంశపారంపర్యంగా ఏదైతే ఆచరణ విధానం ఉన్నదో, స్మృతుల్లో ఏం చెప్పబడిందో వాటికి అన్నీ కూడా మనకు అనుకూలమైనవే చెప్పాయండి. ప్రతి ధర్మసూత్రాల్లో కూడా నీకు చేతగాంది శక్తి ఉన్నంత వరకే చేసుకోమని ప్రతిదీ కూడా. ఇప్పుడు కొంతమంది అంటుంటారు, ఏముండే దేవాలయం పూజ చేయాలంటే టికెట్ 400, ఇది నాకు నేను కూలికి పోతే 300 వస్తాయి. భగవంతుడు నువ్వు వచ్చి పూజ చేసుకొని డబ్బు కట్టి కొబ్బరికాయ కొడితే నీకు ఫలితం వస్తుందని ఎక్కడా చెప్పలా. నీకు శక్తి లేదు, అది శక్తి ఉన్నవాడికి చెప్పబడింది. నీకు శక్తి లేదు అన్నప్పుడు నువ్వు 2 చేతులు, ఈ 2 ఇలా చేతులు వస్తాయి కదా, చేతులు కదులుతాయి కదా, ఈ 2 చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేసి కాస్త విదయాలతో ఆయన నామాన్ని ఒకసారి శక్తి మేరకు నీ సమయాభావం బట్టి 2 సార్లు 5 సార్లు 10 సార్లు 108 సార్లు జపాన్ని ఒక నామాన్ని కనుక స్మరించినా కూడా యజ్ఞయాగాదులు చేసిన వాటిని వచ్చిన ఫలితం నీకు వస్తుంది. అంతే కదండి. అదే మానసిక పూజ అని మనం గతంలో చెప్పుకున్నాం. అవును, ఆ మానసిక పూజ అట్లా అంటే అట్లీస్ట్ అంటే చేతనైనది మనకు చేతనైంది అయినా సరే కనీసం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి తప్పనిసరిగా. అంటే ఇది ఏంటంటే పటాటోపంతో ఇలా ఇదే చేయాలి, ఇంత చేస్తేనే దేవుడు, అలా ఉండదు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. ఆయనకి చిన్నవాడికి పెద్దవాడికి తేడాలన్నీ తెలుసు. శక్తి ఉన్నవాడిని శక్తి ఉన్నట్లుగా ఇవ్వాలి, ఉండివాడు లేదంటే అప్పుడు వాడికి దోషం. శక్తి లేనివాడు లేనట్టుగా వాడికి శక్తికి వాడికి తగిన వనరులు ఏ ఉన్నాయో దానితో చేసినా కానీ ఫలితమే అంటున్నాడు. అదే సమఫలితం ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధర్మం మనకు అదే బోధిస్తుంది. ఎంత సులువైన మార్గాలో ధర్మాలు. అంటేనే ఈ ధర్మాన్ని తెలుసుకోవాలంటే ఒక గురువుని ఆశ్రయించాలి. మొదటి గురువు తల్లిదండ్రులు, వారిని ఆశ్రయించాలి. అవి కనుక ఆశ్రయించినట్లయితే మీకు వీళ్ళకి అన్ని విధాలా కూడా అనుకూలంగా కనబడుతుంది. దీంట్లో కూడా ఇంకా చెప్పటం జరిగింది, పితా ధర్మ, పితా స్వర్గ, పితాహి పరమంతపః, పతిరి ప్రీతి మాపన్నే ప్రియంతో సర్వదేవతా అని. అంటే ధర్మం ఎక్కడుందయా అంటే తండ్రే ధర్మం, తండ్రే స్వర్గం, తండ్రే తపస్సు. తనకు అనుకూలంగా నడుచుకుంటున్నటువంటి కొడుకు పట్ల తండ్రికి కనుక సంతుష్టుడైనట్లయితే సకల దేవతలు కూడా సంతృప్తులవుతారని చెప్తున్నాడు. అందుకని దేవతలు ఇచ్చే శాపాలు కూడా తిరస్కరించే శక్తి తల్లిదండ్రులకు ఉన్నది అంటున్నాడు. అంటే అన్నిటికంటే తల్లిదండ్రుల్ని, ఈ శరీరాన్ని మనకు ఎవరైతే ఇచ్చారో వారిని గురువుగా
గౌరవంగా వారిని విస్మరించకుండా ఎవరైతే ఉంటూ ఉంటారో వారికి అన్నిటికంటే ధర్మమూర్తి అయినటువంటి తండ్రికి సేవ గనక చేసినట్లయితే ఇహలోకంలో కీర్తి, చక్కటి మంచి ప్రతిష్టలు, మోక్షము కూడా లభిస్తుంది. మోక్షము లభించడానికి కారణం తల్లిదండ్రులు కూడా. ఓకే సార్, అంతే కదా. మనం ఎక్కడికో వెళతాం, ఈ పుణ్యం ఈ పూజ చేస్తే మోక్షం వస్తుందట, ఈ గంగా నదిలో కృష్ణా నదిలో స్నానం చేస్తే మోక్షం వస్తుందట అని రాదని కాదు. కానీ తండ్రి యొక్క మార్గాన్ని, తండ్రి ఆదేశాన్ని గనక శిరసావహించినట్లయితే, అందుకే దీనికి ఉదాహరణగా మనకు ఒక పరమేశ్వరుని కూడా ప్రసాదించాడు రాముడు. ధర్మబద్ధమైనటువంటి నిలువెత్తు నిదర్శనం. ఆ రామచంద్రుని కూడా తీసుకోవచ్చు. అనుగ్రహం గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా అలా చేయగలుగుతారు. అందుకని బిడ్డకి ఏది ఎప్పుడు ఇవ్వాలో తండ్రికి తెలుసు. ఓకే, అంతే కదా సార్. వాడు 10 సంవత్సరాల వయసులో సెల్ కొనియమంటాడు, ఇప్పుడు వద్దురా నాన్న అని చెప్తాడు. వారికి తెలుసు. ఎందుకు ఇవ్వట్లేదో కూడా తెలుసు, తండ్రికి తెలుసు. కానీ నాకు ఇవ్వలేదనేటటువంటిదే పిల్లవాడి బాధ. ఆ బాధతో, కోపంతో అన్ని పుస్తకాలు విసిరేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా దాన్ని గనక తెలుసుకోగలిగినట్లయితే, ఓహో ఏదో కారణం ఉంది, ఇప్పుడు దానివల్ల నేను నష్టపోతానని నాన్నగారు ఇవ్వట్లేదు. సో ఎస్, నాన్న మంచి పని చేస్తున్నట్టు వెళ్ళిపోవటం. సో నాన్న కొనిచ్చినప్పుడే తీసుకుందాం, అంతే కదండి. అలా తండ్రిని యొక్క ఆజ్ఞానుసారం గనక నడుచుకున్నట్లయితే మోక్షాన్ని ఇచ్చేది ఆయనే, సుఖాన్ని ఇచ్చేది ఆయనే, కీర్తి ఇచ్చేది ఆయనే. కాబట్టి ఈ లోకంలో ఆ తల్లిదండ్రులని కనుక గౌరవించినటువంటి వచ్చినట్టు ఫలితం వేరు. అది వాళ్ళకు కూడా ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ ఏ సందర్భాల్లో వారికి తెలుసు. వారు దాన్ని అనుసరిస్తుంటారు. ఎందుకంటే కన్న తర్వాత బిడ్డని ఎప్పుడు వాళ్ళకి తెలుసు అండి. తండ్రికి అందుకే చెప్తాడు, తండ్రి హృదయము చాలా లోతైనది అని. స్త్రీలు ఎక్కువగా బయటపడుతూ ఉంటారు. కానీ పురుషుడు ఎప్పుడైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చిందంటే తల్లి ఏడుస్తుంది, కొడుకు ఏదైనా ఇబ్బంది కలిగింది, కానీ తండ్రి ఏడవడు. కానీ లోతైన మనసు, హృదయంలో బాధపడతాడు. అది మాత్రం పైకి కనిపించదు. కానీ తల్లి ఏడుస్తున్నాడు, తండ్రి నవ్వుతూ ఉన్నాడు రా అనేటటువంటి భావంతో అనుకుంటారు. కానీ ఆ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఎస్ సార్, తప్పనిసరిగా మీరు చెప్పినట్టు ఆ తండ్రి ఏంటంటే ఆ కొడుకు వచ్చిన ఆ కష్టాన్ని ఎలా తీర్చాలి, దానికి ఆ ఆలోచనలో ఉంటాడు. సున్నితమైనటువంటి అంటే ఒక స్త్రీదే సున్నితమైన మనసు కాదు, తండ్రిది అతి సున్నితమైనటువంటి మనస్తత్వం అని చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో. కాబట్టి తండ్రి ఆజ్ఞను గనక శిరసావహించినట్లయితే సర్వత్రా వీళ్ళందరికీ కూడా విజయం చేకూరుతుందని చెప్పేసి మనకి చెప్పబడుతుంది. అందుకని ఇంకొకటి కూడా, తండ్రి మనస్సులో ఎప్పటికీ కూడా బిడ్డడి మీద అసహ్యం కలిగేటటువంటి పదజాలం ఉన్నట్లయితే, అంతగా కొడుకు కనుక ప్రవర్తించినట్లయితే ఎప్పటికీ వాడు యోగ్యుడు కాలేడు. భేదభావం అనేది రానివ్వద్దు తండ్రికి, తండ్రి మాట దాటకూడదు. అలా ఉన్నట్లయితే చక్కగా వారికి ఉన్నత స్థితి శిఖరాలను చేరేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతుంది. సార్, ఇప్పుడు ఏంటంటే ఈ సంఘజీవి అయిన మానవుడు జనరల్గా ఏంటంటే ఇలాగా ధర్మసూత్రాలు పాటించడం వల్లే తప్పనిసరిగా మంచి ఇదిని ధర్మసూత్రాలను పాటించడం చేయవలతుంది. తప్పనిసరిగా సమాజం బాగుంటుంది. తొందరపడి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు, చెడు అలవాట్లకి బానిస కాకుండా ఉంటారు. కుటుంబాన్ని గౌరవించినప్పుడు కుటుంబం సుఖంగా ఉంటుంది. కుటుంబంలో ఒక్కడు చెడిపోయినందువల్ల మిగిలిన వాళ్ళందరికీ చెడు పేరు, వాళ్ళని కూడా అదే దృష్టితో చేయటం, అదే పేరు వచ్చింది కానీ వాళ్ళు కూడా అదే చెడుదారిని పట్టడం ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. రకరకాలుగా తండ్రిని తల్లిని విస్మరించేటటువంటి వాళ్ళని ఎన్నో యూట్యూబ్లో మనం చూస్తూనే ఉన్నాం, ఛానల్స్లో కానీ అన్నింటిలో చూస్తూనే ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో రకరకాలైనటువంటి వింతలైనటువంటివి మనం వింటూ ఉన్నాం. అవును సార్, ఎక్కువైపోతామని. ఇవన్నీ కారణాలు ఏంటంటే ధర్మాచరణ లేకపోవటం చేత, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞని శిరసావహించకపోవటం చేత మాత్రమే ఇవన్నీ. ఎవరైతే అది చేస్తారో వారికి చక్కగా మోక్షం సిద్ధిస్తుంది. ఇంతకంటే మించిన సేవే లేదు. తల్లిదండ్రులుగా మాటని జవదాటకుండా ఉండడం మించిన సేవే లేదు. అది మనకి కష్టం కలిగినా బాధించినా పర్వాలేదు, అయినా అదే చేయాలి. తండ్రి శాసనించిందే మనం చేయాలి తప్పనిసరిగా. అందుకనే కదా సార్ శ్రీరామచంద్రుడు కూడా ఏంటంటే తండ్రి మాట ప్రకారం ఏంటంటే అడవులకు వెళ్ళడం జరిగింది కదా. అట్లాగే తప్పనిసరిగా ఏంటంటే తండ్రి మీరు చెప్పినట్టు ఏంటంటే ఒక్క నిర్ణయం తీసుకుంటే అది మన భవిష్యత్తు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే తప్పనిసరిగా కుమారుడు శ్రేయస్సును ఎప్పుడూ కూడా స్వేచ్ఛను కోరుకోకూడదు మానవుడు. ఎప్పుడైతే స్వేచ్ఛ వస్తుందో కంట్రోల్ తప్పుతుంది.
మనల్ని మీద ఒక అజమాయిషి ఉండాలి. ఆ అజమాయిషి తండ్రి అయ్యి ఉంటే మంచిది. తప్పనిసరిగా మనకి జన్మనిచ్చిన తండ్రి తండ్రి లేనప్పుడు ఏదో ఒక గురువుని ఆశ్రయించటం ఓకే ఒక పద్ధతిలో. అందుకే సద్గురువుని ఎంచుకోమంటాడు. సద్గురు మనం పుట్టగానే లభ్యం కావచ్చు, 20 ఏళ్ళకి లభ్యం కావచ్చు, ఒక గంటకు చచ్చిపోతాననంగా అయినా సరే సద్గురువు లభిస్తే చాలంటాడు. అటువంటి సద్గురువు వల్ల కూడా మోక్షం ఉంటుందంటే గురువు అంటే తండ్రి, తర్వాత తండ్రి అంతటి వాడు గురువు. ఓకే ఓకే సద్గురువు అంటే ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే చాలా జనరల్గా ఏంటంటే ఎలా ఉంటుంది సద్గురువు అంటే? ఒక ధర్మాన్ని ఆచరించేటటువంటివి, ధర్మానికి సూత్రాలు, ధర్మ సంబంధమైన విషయాలు మాత్రమే ఆచరించేటట్టు చేస్తాడు సద్గురువు అంటే. సద్గురువు అనేది అంతే. సో సద్గురువు అనేది మనము ఏంటంటే అక్కడ ఆ ఇదిని బట్టి మనము ఇతరులకి చెడు చేయకుండా ఉండటం, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి వీడు. ఓకే ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మంచి చెడు అనే విచక్షణ తెలియాలి. మనము ఇక్కడ ఒక పండు ఉంది తింటున్నాము, 2 రకాల పండ్లు ఉన్నాయి, ఇంకో పండు తింటున్నాము, ఏదో ముష్టికాయలు అంటారు, అట్లాంటివి తిన్నట్లయితే చేదు విషంతో సమానం. కానీ అది తినకూడదు అనేది వీడికి తెలియదు కదా. అవును, ఇది పండు అదే పండే కదా, 2 పండ్లే కదా అంటారు. అది తెలియజేపేవాడే గురువు. ఇది తినొచ్చు నాయన, ఇది ఎందుకని అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. అనుభవపూర్వకంగా గతంలో ఋషులు ఆచరించారు, ఆచరించిన మన పూర్వీకులకి పెద్దలకి చెప్పి ఉన్నారు. వారు మనకి ఇది మంచి ఇది చెడు అని మనకు చెప్తూ ఉన్నాడు ధర్మబద్ధమైన. ఇంకా గ్రంథాల్లో మనకు పేర్కొనబడ్డాయి. దాన్ని కనుక మనం ఆచరించినట్లయితే నష్టం జరగకుండా ఉంటుంది. నష్టం జరగకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఇవాళ సమాజం పాడకపోవటానికి కారణం కూడా తండ్రికి కొడుకు పడకపోవటం. తండ్రి ఒక చోట ఉంటే కొడుకు ఒక చోట ఉంటాం. భార్యాభర్తలు కొంతమంది వేరుగా ఉండటం, విస్మరించటం. భర్త నియమాలు భర్త పాటించాలి, భార్య నియమాలు భార్య పాటించాలి. కొన్ని వాళ్ళ పాటించిన విధి విధానాలు కొన్ని. కానీ ఎవరి యొక్క ధర్మాన్ని వారు కనుక ఆచరించినట్లయితే ఈ విభేదాలు ఏమి ఉండవు. ఆ కుటుంబం ఎప్పటికీ ఇంటిల్లిపాదికి కూడా మోక్షాన్ని పొందుతారు. రైట్ గురుగారు. సో మరి చూశారు కదా, ధర్మ ఆచరణ ఏంటి, సద్గురువు అనేవారు ఎలా ఉంటారు, సద్గురువు ఎలా మనకి ధర్మ ఆచరణ చేయిస్తారు, అలాగే తల్లిదండ్రుల మాటని జవదాటకుండా తల్లిదండ్రులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా అనుసరించేవారు జీవితంలో ధర్మ ఆచరణలో ముందుంటారు. అలాగే వారి జీవిత గమ్యం కూడా విజయవంతంగా కొనసాగుతుందని గురువు గారు చెప్తూ ఉన్నారు. సో ఇది ఇవాళ ఈ ధర్మ సందేహాల కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం ప్రసారమయ్యే ధర్మ సందేహాలు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే.